నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు కూడా వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనం మహాదిన పత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో నరేంద్ర మోడీ, అదేవిధంగా వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ టాప్ 1కి చేరుకున్నారు. ఇది మనందరికీ కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా భగ్గుమన్న వెండి ఒక్కరోజే 12,000 రూపాయల పెరుగుదల, 4 రోజుల్లో 35,000 పెరుగుదలను ప్రచురించారు. సంబరాల సంక్రాంతి, వెలుగులు తెచ్చే పండుగ అని చెప్పి సంక్రాంతి గురించి కూడా ఒక ప్రత్యేక కథనాన్ని అయితే రాశారు. ఇక రేపు చనాకా కొరాటాకు సీఎం రేవంత్ రెడ్డి 4 దశాబ్దాల రైతుల కళ సాకారం కానుందని ప్రచురించారు. పంచాయతీలకు పైసలు వస్తాయని కూడా ప్రచురించారు. ఇక ముందుగా మనం చూసుకుంటే రేపు చనాకా కొరాటాకు సీఎం రేవంత్ వెళ్ళనున్నారు. 4 దశాబ్దాల రైతుల కళ సాకారం కారబోతుందని చెప్పి మనందరికీ కూడా దీని ప్రకారం అర్థమవుతుంది. ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నిర్మల్లో ఉండే పురశంఖారావం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జూపల్లి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కూడా ప్రచురించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం 4 దశాబ్దాల కళ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన చనాకా కొరాటా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. బోరజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలో పంప్ హౌస్ను ప్రారంభించనున్నారు. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇతర మంత్రులు పర్యటిస్తారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్త ప్రాజెక్టు కాగా ఇరు రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్మితమైంది. ఇది పెంగాంగా నదిపై 6,677 హెక్టార్ల విస్తీర్ణానికి నిర్మితమైంది. తెలంగాణలో 5,463 హెక్టార్లు, మహారాష్ట్రలో 1,214 హెక్టార్లు సాగునీరు అందించడానికి దీన్ని ప్రతిపాదించారు. ఎంతో కాలం రైతులు ఎప్పటి నుంచో ఉన్న కళ ఇదే సాకారం కానుంది. దీని ద్వారా అనేక మంది పంట పొలాలకు నీరు అందే అవకాశం అయితే ఉంటుంది, స్పష్టంగా కనబడుతుంది. దీనివల్ల రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి చనాకా కొరాటాకు వెళ్ళటం అనేది అక్కడ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏదైతే వస్తున్నారో దాన్ని సక్సెస్ చేయాలి, సభను సక్సెస్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నియోజకవర్గంలో ఇది ఆదిలాబాద్ రైతాంగాన్ని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు ఏదైతే ఉందో దీనికి 100% ఈ చనాకా ప్రాజెక్టు అనేది 100% ఉపయోగపడుతుంది అని చెప్పి రైతులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. ఇక అదేవిధంగా చూసుకుంటే పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించారు. ఇక పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో నరేంద్ర మోడీ ఉన్నారు. ఇప్పుడు పొంగల్ అంతర్జాతీయ పండుగగా ఉంది, మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తమిళులతో పాటు యావత్ ప్రపంచంలో తమిళ సంస్కృతిని ప్రేమించేవారు ఆనందోత్సాహాల్లో పొంగల్ వేడుకను జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తమిళ సంస్కృతిని ప్రేరేపించే వారిలో తాను కూడా ఒకనని మోడీ తెలిపారు. అందరితో కలిసి పొంగల్ వేడుకల్లో భాగం కావడాన్ని తాను ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రసంగించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం పలువురు కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పొంగల్ పండుగ మన జీవితానికి ఆనందకర అనుభవాన్ని సాధిస్తుందని మోదీ చెప్పారు. అన్నదాతలు శ్రమనిస్తూ ప్రకృతి మాతకు, పుడమి తల్లికి, సూర్య భగవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూపమైన సందర్భం పొంగల్ అని చెప్పి నరేంద్ర మోడీ కొనియాడటం అయితే జరిగింది. భారత ప్రధాని ఎక్కడైతే తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. మనందరికీ తెలుసు సౌత్ ఇండియాలో ఏ రకంగా ఈ మకర సంక్రాంతిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ కూడా ఎక్కువగా బాగా జరుపుకుంటూ ఉంటాం సౌత్ ఇండియాలో. భారతదేశ వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండుగలు అయితే అంబరాన్నంతే అయితే మనం చెప్పొచ్చు. దానిలో నరేంద్ర మోడీ ఈ రకంగా పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో మోదీ వెళ్ళడం ఒక ఆనందించదగ్గ విషయంగా అక్కడ ప్రభుత్వం కానీ తమిళనాడు వాళ్ళు కానీ కోరుకుంటూ ఉంటారు. ఇక వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ టాప్ 1. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పురుషుల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో 4 ఏళ్ల తర్వాత తొలిసారి నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లారు. పురుషుల వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇటీవల కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తూ ఉండడం మళ్ళీ తొలి స్థానం నిలబెట్టుకున్నాడు. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్ 1గా ఉన్నాడు. ఇక మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది అది. ఎందుకంటే అతను ఒక పరుగుల మెషిన్, మనకి తెలుసు. పరుగుల వరదను పారించటం తప్ప తనకి ఇంకొకటి తెలియదు.
100% ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండి ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఆ ఒత్తిడిని జయిస్తూ మరి ముందుకు వెళుతూ మరి ఎన్నో అపూర్వ విజయాలు భారత్కి మరి అందించిన గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆయన మరొకసారి 2021లో గతంలో టాప్ 1లో ఉన్నాడు. మళ్ళీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి మరి చేరుకోవటం భారతీయులందరికీ కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా చాలా బాగా ఆనందిస్తారు ఈ విషయంలో. భారతదేశంలో అందరూ కూడా నెంబర్ 1 ఇండియన్ ప్లేయర్ ఉంటే ఎవరైనా ఆనందిస్తారు. కానీ కోహ్లీకి ఫ్యాన్స్ మాత్రమే కాదు, భక్తులు ఉంటారు. ఎందుకంటే అతని అగ్రెసివ్నెస్ని మరి ఎవరైతే మనకి తెలుసు, కొంతమంది ఆస్ట్రేలియన్స్ కావచ్చు, పాకిస్తానీస్ కావచ్చు, మరి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కావచ్చు, కొంతమంది మరి స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు సచిన్ లాంటి యోధులు కొంతమంది బ్యాట్తో మాత్రమే సమాధానం చెప్పేవారు. మరి కొంతమంది క్రికెటర్స్ బ్యాట్తో సమాధానం చెప్పలేక కొన్ని నోటితో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ అట్లా కాదు, బ్యాట్తో సమాధానం చెప్పగలడు, నోటితో కూడా సమాధానం చెప్పగలడు. కత్తికి 2 వైపులా పొదునున్నట్టుగా మరి విరాట్ కోహ్లీకి మరి నోటితో అనేవాళ్ళని నోటితో కూడా తన హావభావాలతో వాళ్ళని అవతల వాళ్ళని టీస్ చేయడంతో పాటు మరి తన జట్టుని విజేతరాలకు తీర్చడంలో ఎంత ఒత్తిడిలో, సామాన్యంగా ఒత్తిడి పెరిగే కొద్దీ ఎవరైనా కూడా ఆ ఒత్తిడిలో ఎంతవరకు ఆడతారు ఏంటనేది చాలా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీ విషయంలో అలా కాదు. నువ్వు ఎంత ప్రెషర్ పెట్టు, నువ్వు ఎంత ఒత్తిడి చేయి, ఆ ఒత్తిడిలో నుంచి కూడా మరి విపరీతంగా రన్స్ సాధించడం అది విరాట్ కోహ్లీకి ఒక్కడికి మాత్రమే సొంతం. మరి అలాంటి విరాట్ కోహ్లీ ఈ రోజున నెంబర్ 1గా ఉన్నందుకు, మరి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నందుకు మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా 3 జర్నలిస్టులు అరెస్టు. ఎన్టీవీ కార్యాలయంలో సిట్టు సోదాలు, అరెస్టులను ఖండించిన నేతలు, జర్నలిస్టు సంఘాలు. తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందున అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, 2 రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎలాంటి ప్రొసీజర్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని ఎన్టీవీ సిబ్బంది ఖండించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రామారావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేయడం సరికాదన్నారు. అరెస్టులను పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించాయి. 100% ఇది వాస్తవం. ఏదైనా ప్రాబ్లం ఏదైనా నిజంగా ఉంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఎటువంటివి లేకుండా అరెస్టు చేయడాన్ని మరి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మరి దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు, ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా ఎన్టీవీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశించారు. తెలంగాణ మంత్రి ఓ మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీవీపై సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఛానల్ లైసెన్స్ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని అధికారులను ఆదేశం జారీ చేశారు. కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం ఆగ్రహం వ్యక్తంగా ఉన్నారు. బూతు కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని మద్దతిస్తున్న బీఆర్ఎస్, వైసీపీలకు సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఎన్టీవీకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ బూతు వార్తా కథనం వెనుకున్న వారు ఎంతవారైనా అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి సివిల్ సర్వీసెస్కి ఎంపికైన మహిళా అధికారుల పట్ల ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఐఏఎస్ల సంఘం ధ్వజమెత్తింది. ఫిర్యాదుల మేరకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఏది కూడా అతిగా చేయకూడదు. అతిగా చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే జర్నలిస్టుకి మరి ఏదైతే జరిగిన విషయంలో నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఎంత తప్పో, మరి అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిని మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వికృతంగా మరి రాయడం కూడా అంతే తప్పు. ఈ విషయంలో సీఎం రేవంత్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఎవరైతే జర్నలిస్టులను అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలు గోలగోల చేస్తున్నాయి, వైసీపీ పార్టీలు బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు గోలగోల చేస్తున్నాయి, వాటి మీద కూడా చలోక్తులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ లైసెన్స్ కూడా ఎన్టీవీ లైసెన్స్ రద్దు చేయాలి. మరి ఇలాంటి కథనాలు ఎలా రాస్తారు, ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్టీవీకి కొంత మద్దతుగా మాట్లాడే జగ్గారెడ్డిని సైతం మీద కూడా తీవ్ర అసహనం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్టుగా కూడా ప్రచురించడం జరిగింది. చూడాలి రానున్న రోజుల్లో
రోజుల్లో మరి ఇది ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. కార్పొరేటర్ గంధె కల్పన నవీన్ మరి చెప్పారు. 200 మందికి పతంగులు పంపిణీ చేసినారు కార్పొరేటర్. వరంగల్ నగరంలో 28వ డివిజన్ పిన్నవారి వీధిలో వరంగల్ జిల్లాలో మహేష్ బాబు యువసేన ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ ఈ రకంగా పిల్లలకి పతంగులు అయితే ఇచ్చారు. పతంగులు ఇచ్చారు కానీ జాగ్రత్తలు అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పిల్లలు ఎవరైనా కూడా 100% చాలా మీరు పతంగులు ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే పతంగులను ఎగరవేయాలి. మీరు ఒక్కళ్ళే మేడపైకి వెళ్ళి పతంగులు ఎగరేస్తే మాత్రం చాలా జరగని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మెజారిటీ % ఈ పట్టణాల్లో మున్సిపాలిటీల కొన్ని ఇళ్ల దగ్గర పైన ఫ్లోర్లో ఉండేవాళ్ళు, మెయిన్ ఈ పైకెళ్ళి గాలిపటాలు ఎగరేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరికీ దగ్గర కూడా విద్యుత్ తీగలు ఘాతానికి లోనయ్యే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండా గాలిపటాలను పొరపాటును కూడా ఎగరేమకండి. మీ పిల్లల్ని మాత్రం గాలిపటాలు ఎగరేయడానికి మీరు పైకెళ్ళి గాలిపటం ఎగరేసుకోవని మాత్రం వదిలేయొద్దు. ఇటువంటి పండగ పూట అపశృతులు జరగకూడదు. 100% ఉండాలంటే పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే గాలిపటాలను ఎగరేయటం, పతంగులను ఎగరేయటం అనేది జరగాలి. మరి ఈ రకంగా కార్పొరేటర్ పిల్లలకి ఇవ్వడం మంచిదే. అట్ ద సేమ్ టైం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి, మకర సంక్రాంతి మళ్ళీ సంవత్సరాలు బాగా జరుపుకోవాలంటే మనం కేర్ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు పాటించాలి. ఈ పతంగుల విషయంలో అలాగే చైనా మాంజా అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను, పక్షుల ప్రాణాలను, మనుషుల ప్రాణాలను అదేవిధంగా బలి తీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి చైనా మాంజాను మరి ఎవరు కూడా యూజ్ చేయకూడదు. దీన్ని అరికట్టాలి. ఎవరైనా చైనా మాంజా యూజ్ చేసినట్టయితే మరి సంబంధిత అధికారులకైతే చెప్పాలి. ఎవరు కూడా చైనా మాంజాని బాధ్యతాయుతంగా తీసుకుని, బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా తీసుకుని చైనా మాంజాని అరికట్టాలి. పతంగులు ఎప్పుడు కూడా పిల్లల కళ్ళల్లో ఆనందం కనబడాలి కానీ ఏదన్నా జరిగి మన కళ్ళల్లో ఆవేదన, ఆక్రోశం మిగిలిపోయేటట్టుగా ఉండకూడదు. మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి నేను భావిస్తున్నాను. ఇక అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మహాపత్రిక, మేలుకొలిపే మహాపత్రిక కథనాలు భేష్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. 2026 మహాపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. వాస్తవ కథనాలను ప్రచురిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అధికారులను మేలుకొలుపుతూ పత్రికా రంగంలో, ప్రసార రంగంలోనూ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన మహా తెలుగు దినపత్రిక ANN ఛానల్ వార్తా కథనాలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అనతి కాలంలోనే ప్రజాదరణ నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాపత్రిక యాజమాన్యానికి సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం మహాతెలుగు దినపత్రిక 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించడం అయితే జరిగింది. ఏదైతే మరి నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా మరి దినపత్రిక పనిచేస్తుందో దాన్ని మరి అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక పంచాయతీలకు పైసలు వస్తాయి. 2500 కోట్లు విడుదల. కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఈ నెలాఖరుకు 1000 కోట్లు విడుదల. ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు. గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించే కేంద్ర నిధులు రాబట్టాలన్న వ్యూహం ఫలించింది. తెలంగాణ గ్రామ పంచాయతీలను కేంద్రం నుంచి 2500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లు నిధులు లేక గ్రామ సమస్యలను తీర్చలేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య తీరనుంది. మరి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నెలాఖరులోపు కనీసం 1000 కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ సిగ్నేచర్లతో పాటు పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పల్లెల్లో కొత్త వెలుగులు సంతరించుకున్నాయని రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలక వర్గాలు బాధ్యత చేపట్టడంతో నిధుల విడుదలకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. మరి మహర్దశ గ్రామాలకు రానుంది. చక్కగా సాగునీరు, తాగునీరు విషయంలో, మరి పైప్ లైన్స్ విషయంలో, అదేవిధంగా రోడ్లు కానీ, మరి విద్యుత్తుకు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా మరి గ్రామాలు బాగుంటేనే మనకు తెలుసు. పట్టణాలకు మరి గ్రామాలు పట్టుకొమ్మలు. మరి ఇలాంటి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకి అయితే మార్గం సుగమమైంది. మొన్నటి వరకు మరి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కాస్త ఆగినప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడంతో మరి
ఇప్పుడు ఆ నిధులకి మార్గం సుగమమైంది. ముందుగా 1000 కోట్లు మరి రిలీజ్ చేయడానికి కేంద్రం అంగీకరించింది. మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని కూడా కేంద్రం చెప్పడం. ఇదంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చాకచక్యంగా మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకోవడంలో ఎంత సక్సెస్ అయిందని అయితే మనమైతే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో గ్రామాలు తద్వారా డెవలప్మెంట్ బాగా జరగాలని తెలంగాణ రాష్ట్రంలో మనం మనసా వాచా కర్మణ కోరుకుందాం. ఇక అదే విషయంగా బగ్గుమన్న వెండి ఒక్కరోజే 12,000 పెరుగుదల, 4 రోజుల్లోనే 35,000 పెరుగుదల. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజు 12,000కు పైగా పెరగగా కొత్త సంవత్సరంలో 52,000 రూపాయలు పెరగడం విశేషం. బంగారం 10 గ్రాములు 1,43,00,000 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధర 4 రోజుల్లోనే 35,000 పెరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉన్న వెండి ధర 2026లో 52,000 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక్క రోజులో 932 పెరిగి 1.43 లక్షలకు చేరుకొని సరికొత్త రికార్డులు అయితే సృష్టించింది అని కూడా మరి చెప్పారు. వెండి మరి మనం ఆఫ్టర్ ఆల్ వెండేగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బంగారం మీద ఉన్న మనసుతో వెండిని అయితే పెద్దగా కొంతమంది యూజ్ చేయరు. కానీ వెండి కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాను కూడా బంగారంతో పోటీ పడే విధంగా ముందుకు వెళతాను, నాది కూడా పెరుగుతూనే ఉంటుంది ధర అన్నట్టుగా మరి పోటీ పడుతున్న పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నాం. వెండి ధర కూడా బాగా పెరిగింది. కాకి దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో సిపి సజ్జనార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థించడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టును సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడడాన్ని తప్పుబడుతూ ఆయన తీరుపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జనార్ గారు, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టం ఉంటే కాకి చొక్కా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. మరి బీఆర్ఎస్ నేతలు మరి ఈ రకంగా మాట్లాడటం మరి చూస్తుంటే మరి అందరూ కూడా ముక్కున ఏలేసుకోవాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాల పాటు మీ కనుసన్నల్లో మరి కాకి చొక్కాలను పెట్టుకుని మీరు ఆళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఏళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మరి అందరికీ కూడా చాలా నవ్వు వస్తున్న పరిస్థితి. మరి జర్నలిస్టులు ఎవరైనా కూడా ఇలా ఒకేసారి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా, బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. అలాంటి వారిని మరి శిక్ష అర్హులు ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులని ఆ రకంగా దూషించి మరి మాట్లాడితే వాళ్ళ చర్యలు ప్రభుత్వం అధికారులు తన చర్యలు తాను తీసుకుంటుంది. దానికి కూడా మీరు అడ్డుపడిపోయి జర్నలిస్టులు మేము కాపాడతామంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కాకి చొక్కాలను ఏ రకంగా మీరు వాడుకున్నారు? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు హరీష్ రావు గారు మీకు ఇవన్నీ కూడా గుర్తుకు రావా? మరి అందరూ ప్రజలు చూస్తున్నారు, మనం ఏం చెప్తే చిలక పలుకులు ఏవి పలికితే అవే నమ్ముతారని మీరు అనుకుంటారా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కాకి చొక్కాల మీద ఈ రకంగా తమ పని తాను చేసుకోవాలి, అన్యాయం జరిగిపోతుందని మాట్లాడలో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారంటారా? నిజంగా అసలు జర్నలిస్టుల మీద ప్రేమ ఉంది అంటారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఘనంగా ఉప్పల జన్మదిన వేడుకలు అని చెప్పి కూడా ప్రచురించారు. ఈ జర్నలిస్టుల అరెస్టును ఖండించిన టీడబ్ల్యూజేఏ అని కూడా ప్రచురించారు. ఇక ఏదైనా కూడా ఓవర్ చేయకూడదు, జర్నలిస్టులు బాధ్యతగా ఉండాలి, అధికారులు బాధ్యతగా ఉండాలి. మరి ఇక్కడ చూద్దాం, మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన కంది శ్రీనివాసరెడ్డి మరి ఈ నెల 16న సీఎం నిర్మల్ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం నిర్మల్లో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ విషయాలతో పాటుగా సీఎం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా పర్యటన విషయాలు, జన సమీకరణపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా దిశానిర్దేశం అయితే చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారిని కలిసి శాల్వాతో ఆయన సత్కరించి ఆదిలాబాద్కు ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద కంకణం కట్టుకున్నారు. మరొకసారి ఆయనకి ఏం కావాలో, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఏం కావాలో మరొకసారి ఆయన చెప్పారు. రేవంత్ పర్యటన ఏదైతే ఉందో దాన్ని 100% సక్సెస్ చేసే విధంగా మరి రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళి సీఎం పర్యటన అయితే 100% సక్సెస్ చేస్తామని చెప్పి మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజలకు ఏ రకంగా అన్ని చేస్తున్నారో మనందరికీ తెలుసు. నిత్యాన్నదానం చేస్తూ మరి 3.5 సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తూ ప్రజలు ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న వ్యక్తి మరి కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఆరోగ్యంగా కూడా ఎవరికైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే వారిని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కనీసం ఇక్కడి నుంచి అంబులెన్స్లో వెళ్ళలేని పేదలకు అంబులెన్స్ సేవలు అందిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కంది శ్రీనివాసరెడ్డి తన యొక్క మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం చూసాం. ఈ సీఎం
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఆయన పాదయాత్ర అక్కడ జిల్లాలో చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకి మరింత దగ్గరైన వ్యక్తుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరు. దీని గురించి కూడా మనం కంది శ్రీనివాసరెడ్డిని అభినందించక తప్పదు, కృతజ్ఞతలు తెలపాలి. ఇక హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని, మరి రోడ్డుపైకి నో హెల్మెట్ నో ఎంట్రీ, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాల్సిందే చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో పెట్రోల్ బంకుల యాజమాన్యానికి ఎమ్మెల్యే హెచ్చరిక జారీ చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారికి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపల్ పరిధిలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో శంకరపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఎలైవ్ అనే నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య పేర్కొన్నారు. మరి మనకు తెలుసు హెల్మెట్ లేకుండా మరి ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ కూడా కొంతమంది యువత, అందరూ అని అనం కానీ కొంతమంది యువత ఇప్పటికీ కూడా కొంతమంది పాదచారులను కావచ్చు, పక్కన వెళ్ళే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ కట్స్ కొడుతూ రకరకాలుగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఆకతాయిలు ఉంటారు. ఏదేమైనా కూడా పెట్రోల్ ఉంటేనే కదా బండి ముందుకు కదిలేది. అలాంటి పెట్రోల్ ఉండాలి అన్నా కూడా హెల్మెట్ తప్పనిసరి చెయ్యాలి అని చెప్పి మరి తీసుకున్న నిర్ణయం కూడా మంచి నిర్ణయం. ఎవరైనా కూడా ఏదైనా కూడా ఒకసారి ఏదైనా జరిగిన తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. కంపల్సరీ హెల్మెట్ ఉండాలి, మనం సరైన మార్గంలో వెళ్ళాలి, తద్వారా మరి యాక్సిడెంట్ అన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే పెట్రోల్ పొయ్యాలి అంటే కంపల్సరీ హెల్మెట్ ఉండాలని ఒక వాదన అయితే తీసుకొచ్చారు. రానున్న రోజులు ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మరి కొంత మేలు చేకూరి అందరూ కూడా హెల్మెట్ యూజ్ చేసేది పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా అంగరంగ వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణం అని కూడా ప్రచురించారు. ఇక త్వరగా కోలుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి బాధలో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెప్తూ అండగా నిలబడతారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆప్తులను, కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడి దుఃఖంలో కుటుంబాలకు అనారోగ్యంలో బాధపడుతున్న వారి చెంతకు వెళ్లి పరామర్శించి నేనున్నానంటూ కొన్నంత భరోసా కల్పిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా టీ గ్రామానికి చెందిన బొజ్జ వెంకటేష్ను గుండె జబ్బుతో బాధపడుతున్న పట్టణంలో దస్నాపూర్ కాలనీకి చెందిన ప్రజ్ఞా కుమార్ను అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. కంది శ్రీనివాసరెడ్డి వెంట కొండ గంగాధర్, బండారి సతీష్, సంజయ్, సాహెబ్రావు, మనేష్ శంకర్, తుమ్మల చందు తదితరులు ఉన్నారు. మనకు తెలుసు ఈ రోజుల్లో కొంతమంది నాయకులు కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు. అలా కాకుండా అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పే నాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమంది నాయకుల్లో అరుదైన నాయకుల్లో కంది శ్రీనివాసరెడ్డిని మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క ఓదార్పు అనేది వాళ్ళ యొక్క జీవితాన్ని పాజిటివ్ వైపు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటిదే కంది శ్రీనివాసరెడ్డి చేయటాన్ని మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇక రాష్ట్రాభివృద్ధికి ప్రజల సంక్షేమమే ధ్యేయం రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారని ప్రచురించారు. ఇక టీడీఏ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి అని చెప్పి తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ క్యాలెండర్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరించినట్లుగా కూడా ప్రచురించారు. ఇక సంబరాల సంక్రాంతి వెలుగులు తెచ్చే పండుగ మరి ఈ సంక్రాంతి గురించి మరి అందరూ కూడా యాడ్స్ రాయటం కానీ మరి సంక్రాంతి పండుగ గురించి మరి ప్రచురించడం జరిగింది. నేటి నుండి జహంగీర్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు హాజరు కానున్న ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, అంతర్రాష్ట్ర దొంగ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, 15 తులాల బంగారం నగలు, 5.5 తులాల వెండి నగలు స్వాధీనం, సిసిఎస్కేసి పోలీసులను అభినందించిన వరంగల్ సిపి. ఇక జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టును ఖండిస్తూ టీయూడబ్ల్యూజే మరి ఖండించిందని చెప్పి కూడా ప్రచురించారు. రేగిడి చిలుకుమర్రి గ్రామంలో CPL 4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగిందని, అదేవిధంగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న MLC అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి జర్నలిస్టుల అరెస్టుపై దుమారం, సొంత పార్టీపై జగ్గారెడ్డి అసహనం అలా చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. మరి మహిళా IASను కించపరిచేలా ఆరోపణలు చేశారని, కథనాలు ప్రచారం చేశారని కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు మంగళవారం మరి అర్ధరాత్రి పలువురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అరెస్టులు వెంటనే ఆపండి అన్నారు. అలా చేస్తే బాగుండేదని కూడా మరి చెప్పారు. కానీ జగ్గారెడ్డి ఏదైతే మాట్లాడారో దీనిపై రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరేమంటారు? అసలు
ఈ సినారియోలో తప్పు ఎవరిదంటే ఏం చెప్తారో మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక చక్రీపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం గోదాదేవి మహాకళ్యాణ ఉత్సవాన్ని ప్రచురించారు. అదేవిధంగా కేంద్రం నుండి నిధుల వరద కొనసాగాలంటే కరీంనగర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి అని కరీంనగర్ ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు మాజీ కార్పొరేటర్ బండారు వేణు. కేసీఆర్ను విమర్శించేందుకు కవిత చాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి మేము విమర్శించే అవసరం లేదు, మరి కవిత అయితే సరిపోతుంది అని చెప్పి మరి చెప్పడం అయితే జరిగింది. రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూల్లో చదవాలి. సుప్రీంకోర్టు మరి సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు, కానీ సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుందని, ఇది సంస్థాగంతల ఏర్పాటు ద్వారానే సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఇది మరి చెప్పడం బాగుంది, ఆచరణలో కూడా ఉండే విధంగా చూస్తే బాగుంటుందని మేధావులు, విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా గ్రీన్లాండ్ సొంతం కావాల్సిందే, మరి ఇంకా దేనికో ఒప్పందం అని ట్రంప్ నాటో సాయపడాలని వ్యాఖ్య, గ్రీన్లాండ్లో వెల్లువెత్తిన నిరసనలను కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. లోకేష్తో ఫిక్స్ అని మరి AA23 అని, పుష్ప ది రైజ్, పుష్ప టు ది రూల్ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్. ఆయన నటించిన తాజా చిత్రం AA22 వర్కింగ్ టైటిల్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పడుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మార్గన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారంటే లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ, బాసిల్ జోసెఫ్ పేర్లు వినిపించాయి. ఫైనల్గా అవకాశాన్ని లోకేష్ కనకరాజ్ అయితే అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన AA23 వర్కింగ్ టైటిల్ సినిమాకి దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ఫిక్స్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ బన్నీవాసు మరి ఈ చిత్రాన్ని మరి నిర్మిస్తున్నట్టుగా కూడా మరి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ అయితే చెప్పొచ్చు. నారీ నారీ నడుమరారి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ అని కూడా ఇచ్చారు. ఈ సంక్రాంతికి సినిమాలు అయితే బాగా రిలీజ్ అయినాయి. మరి ఈ సంక్రాంతి చివరిగా వచ్చిన సినిమా నారీ నారీ నడుమరారి. మిగతా సినిమాలు సపోజ్ దీనికి పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు, కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనా లేకుండా ప్రేక్షకులకు ముందు వచ్చిన చిత్రం ఎలా ఉంది, వరుస ఫ్లాపులతో సతమవుతున్న శర్వా ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడా లేదో రివ్యూ చూద్దామని. కథ ఏంటంటే ఆర్కిటెక్ట్ గౌతమ్ నిత్య ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆయన తండ్రి కార్తిక్ లేట్ వయసులో ప్రేమ యువతి పల్లవితో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత ప్రియురాలు నిత్యను పెళ్లి చేసుకోవాలి. నిత్య తండ్రి రామలింగయ్య తొలిత ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కూడా కొంత రివ్యూ లాగా ఎలా ఉండదో కూడా ప్రచురించారు. మీరు కూలంకుషంగా చెప్పుకోవాలంటే దీని గురించి మరి మొత్తం చెప్పుకోవాలంటే 2.5 గంటల పాటు కంప్లీట్ ఎంటర్టైనర్గా, సినిమా ఫ్లాప్ అయితే కాదు కానీ బాగానే ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా రేటింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరింత కూలంకుషంగా చేరవాలంటే మీరు దినపత్రికని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి తెలుసు మనకి మొదటగా వచ్చిన సినిమా రాజాసాబ్ సినిమా వచ్చింది, కానీ కొంత డివైడ్ టాక్ వచ్చి మరి డైరెక్షన్ లోపం వల్ల రాజాసాబ్ అయితే అనుకున్న రేంజ్లో అయితే హిట్ కాలేదు. మరి కానీ కేవలం ప్రభాస్ వలన మాత్రం కలెక్షన్లో వరద అయితే పారింది. కానీ మరి మారుతి డైరెక్షన్ వీక్ ఉండటం అనేది మరి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరి తట్టుకోలేకపోయిన పరిస్థితి, డైరెక్ట్గా ట్రోల్ చేసిన పరిస్థితి. ఇక తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరి ఈ రోజున సంక్రాంతి టాప్ మూవీల్లో మరి నెంబర్ 1 స్థానాన్ని అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మరి వచ్చింది. ఆ తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా అంతంత మాత్రంగానే ఆడింది, కానీ దాని మీద పెద్దగా బజ్ లేని పరిస్థితి, యావరేజ్గా ఆడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నారి నారి నడుమరారి కూడా మంచి పేరునైతే తెచ్చుకుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో నారి నారి నడుమరారి చివరిగా వచ్చింది సంక్రాంతి పండుగకు సంబంధించి. కానీ టాప్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా మరి తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టి సంక్రాంతి టాప్ 1 చైర్లో మెగాస్టార్ చిరంజీవి అయితే కూర్చోవడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి పండుగ మనశంకర వరప్రసాద్ గారు నెంబర్ 1గా కొట్టేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఈరోజు ఈ దినపత్రికలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం చూసాం. ఇక మహాదినపత్రిక చూసాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. వెండి కిలో 3 లక్షలు, మరి హైదరాబాదు కొత్త రికార్డు, విశాఖ 3.07 లక్షలు, ఢిల్లీ మార్కెట్లో 4 సెషన్లు 42,500 వృద్ధి చెందిందని కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా సమరం చేశారు. 2వ వన్డేలో భారత్పై కివీస్ విజయం, దారిలో మిచెల్ సూపర్ సెంచరీ, రాహుల్ అజయ్ శతకం వృధా అయిందని కూడా రాశారు. మరి వన్డేల్లో 3 వన్డేల్లో భాగంగా ఒక వన్డేని మనం గెలవడం జరిగింది. 2వ వన్డేలో కివీస్ బౌన్స్ బ్యాక్ అయితే చేయడం అయితే జరిగింది. రాహుల్ సెంచరీ చేసినప్పటికీ కూడా దగ్గర 280 పైచీలకు రన్స్ కొట్టినప్పటికీ కూడా అలా ఓకగా కివీస్ అయితే మరి దాన్ని చేసేసిన తీరు మరి అందరం కూడా గమనించవచ్చు. మరి చాలా కాలం తర్వాత ఒక వన్డేని మరి న్యూజిలాండ్ ఇండియాలో గెలవడం జరిగింది. మరి వచ్చే
3 అయితే నువ్వా నేను అన్నట్టుంటుంది. చావో రేవో తెలవాల్సింది. ఎవరు గెలిస్తే వాళ్ళకి సిరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వన్డే మీద మరి సిరీస్ ఎవరికి వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వెయ్యని పరిస్థితి. ఎందుకంటే మరి టాప్ ప్లేయర్స్ ఈ రోజున న్యూజిలాండ్ కూడా ఉన్నారు. మరి తత్వం మరి భారత్కు కూడా బోధపడి ఉంటుంది. రానున్న నెక్స్ట్ వన్డేకి మరి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని విజయమే లక్ష్యంగా భారత్ కూడా బరిలోకి దిగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో భారత్ ఆ మ్యాచ్ గెలవాలని గెలుస్తుందని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అదేవిధంగా అంటే కోట్లు. తొలి రోజే 300 కోట్లు పైగా పందాలు, హైటెక్ బరులు, పందెం రాయిల కోలాహలం, యథేచ్ఛగా పేకాట, గుండాట, 3 ముక్కలాట, ఎటు చూసినా జిగేల్. కార్పొరేట్ లుక్కు, సంక్రాంతి రోజున జోద క్రీడలు, జాతర, నూజివీడ్లో కరావాన్లో క్యాసినో క్రీడలు, పెద అమీరందో కోటితో ముసుగు పందెం, కాకినాడలో తెలంగాణ సందడి, 800 కోట్ల పందాలు, ఇన్నోవా కారు, బుల్లెట్ బహుమతులతో జోష్. బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ కోడి పందాలు కరెక్ట్ కాదని మరి చట్టం చెప్తుంది. పోలీసులు అధికారులు ఎక్కడికక్కడ బరులను మరి ధ్వంసం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజల్లో మరి అది తగ్గేదే లే అన్నట్టుగా ఉంది. ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది మరి వీటిల్లో పాల్గొనడం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రజాప్రతినిధులు దీనిలో ఇలా పాల్గొనడం అనేది కోడి పందాల్లో మరి గుండాట, జోద క్రీడలు ఈ కరెక్ట్ కాదు. మనం ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం, సంక్రాంతి అంటే అందరి కళ్ళల్లో ఆనందం నింపేదిలాగా ఉండాలి కాదని ఏ ఒక్క కళ్ళకో ఆనందం నింపి మిగిలిన వాళ్ళకి చీకట్లు కమ్మేది ఉండే విధంగా ఆక్రోధన చెందే విధంగా సంక్రాంతి ఉండకూడదు. చట్టం చెప్తున్న దాన్ని మరి రానున్న కొన్ని సంవత్సరాల్లో అయినా మరి పాటించాలని, జోద క్రీడలకు దూరంగా ఉండాలని ఏఎన్ఎన్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇక తదుపరి అయితే చూద్దాం. ఇరాన్ను వెంటనే వేడండి, వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు భారత్ సహా పలు దేశాలు హెచ్చరికలు అయితే జారీ చేశాయి అక్కడున్న పరిస్థితుల ప్రకారం. ఇక ఇరాన్లో రెజా పహలవి నామస్మరణ అని కూడా మరి ప్రచురించారు. ఇక మెలియోయిడోసస్లో జన్యు మార్పులని కూడా మరి బ్యాక్టీరియాలో ఒనెటిక్ కోడ్ మారినట్లుగా గుర్తించారు. జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో బయటపడిన వైనం తురకంపాలెం కేసులో మాత్రం జన్యు రూపాంతరత, కీళ్ల నొప్పులు కలిగించే కొత్త లక్షణం బహిర్గతమైందని కూడా మరి ఇందులో ప్రచురించారు. ఇది కొంచెం ఆవేదన కలిగించే అయితే విషయం. ఇక పందాల కోలాహలం, సంక్రాంతి పండుగ ముసుగులో పందాల కోలాహలం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు, పేకాట, గుండాట ఎక్కడ చూసినా కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఇవైతే కోడి పందాలు అయితే కనబడుతున్నాయి. ఒకటి సంక్రాంతి పండుగ కోసం పల్లెలో పట్టణవాసి పల్లెటూరులో అయితే పయనం అయితే జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా అందరితో కలిసి మరి సహపంక్తి భోజనాలు చేయడం, తినడం, అందరికీ పెట్టడం, తన సంతోషాలని కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుకోవటం, అందరూ కలిసి కూర్చుని హ్యాపీగా మరి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి మరి తమ బంధుమిత్రులను కలవడం. ఇది కదా పండగ అంటే. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళ గురించి ఏం చేయాలో, ఎలా చేయాలో నేర్పడం, చెప్పటం, నేర్చుకోవటం. ఒక పండగ రోజు ఇలా ఉండాలి. కానీ మరి పండగ రోజున కూడా వెళ్ళిపోయి ఇలాంటి జోద క్రీడల్లో మరి మునిగి తేలడం అనేది కరెక్ట్ కాదని చట్టం చెప్తుంది. మరి ఇక నుంచైనా ఇలాంటివన్నీ కూడా ఆగాలని మన సమాచారం కోరుకుందాం. ఓవరాల్గా ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ఎప్పటికప్పుడు కూడా కూలంకుషంగా చేయాలంటే ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండే మహాదినపత్రికని మీరు చూడండి. మహాదినపత్రికను చూడండి. తద్వారా మరి మీకు కావలసిన అంశాలన్నీ కూడా మరి మహాదినపత్రికలో ఉంటాయి. ఇది వాటి స్పెషల్. మరి చూస్తూనే ఉండండి. ఏనా. నమస్తే.